నిర్మల్ జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కొనసాగుతున్న కూల్చివేతలపై బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలోని తిలక్ నగర్ ప్రాంతంలో సింగరేణి సంస్థ కూల్చివేసిన నిర్మాణాలను పరిశీలించిన ఆమె గత 2 ఏళ్లుగా పారిశ్రామిక ప్రాంతంలో ఇల్లు, దేవాలయాలను ఇష్టానుసారంగా కూల్చివేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కూల్చివేతలు చేయడం అన్యాయమని పేర్కొంటూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజల హక్కుల కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని సంధ్యారాణి స్పష్టం చేశారు. అక్రమ కూల్చివేతల వెంటనే రచించాలి. ఎమ్మెల్యే సీఎం ఎమ్మెల్యే ఇదే మీ రాజ్యం వద్దురా నాయన భారత్ మాతా కీ జై శ్రీరామ్. రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రామగుండంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గెలిచినాక ఈ 3 ఏళ్ళకెళ్ళి కూడా ఎక్కడ చూసినా కూడా కూల్చివేతలే తప్ప నిర్మాణాలు ఒకటి కూడా లేవు. అయితే రీసెంట్గా తిలక్ నగర్లో మరి ఇక్కడ షాపులన్నీ కూలగొట్టి లబ్ధిదారుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల పైచిలుకు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడికి కాంట్రాక్ట్ ఇచ్చి 15 మంది లబ్ధిదారులు అయితే 24 సెక్టార్ల నిర్మాణం చేసుకుంటా మరి ఎక్కడ పంపకాల దగ్గర తేడా వచ్చిందో తెలియదు. కానీ మళ్ళా నిన్నటికి నిన్న సింగరేణికి సంబంధించిన అధికారులు ఇక్కడ కూల్చివేయడం జరిగింది. అంటే ఇలా ప్రజల సొమ్ము సింగరేణి అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే ఎమ్మెల్యే లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము. అయితే ఎమ్మెల్యే ఏమనుకుంటాడంటే గుళ్ళు కూలగొట్టినా, ఇండ్లు కూలగొట్టినా, ప్రజల జీవితాలు రోడ్డు మీద పడ్డా అడిగేటోళ్ళు లేడని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నాడు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఇవాళ నువ్వు కూలగొట్టేది ఇండ్లు గుళ్ళు కాదు. ఇవాళ కాంగ్రెస్ రాజకీయ సామ్రాజ్యం ఇక్కడ కూలిపోతా ఉన్నదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. ఇవాళ ఇక్కడ గెలిచినటువంటి ప్రతినిధులకు కుర్చీ లేక ఇవాళ అధికారులను